నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వివాదంలో చిక్కుకుంది. ఏ మాత్రం ప్రయోజనం లేని పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ఏరికోరి కావ్య మారన్ కొనుగోలు చేశారు. దీంతో కావ్యపై దారుణంగా పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇండియాలో డబ్బులు సంపాదించి పాకిస్తానోడికి పెట్టడం ఏంటి అంటూ కావ్య మారన్ పై దేశద్రోహి ముద్ర వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కావ్యకు మరో ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను వదిలేస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తామని ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లు కండిషన్ పెట్టినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో కావ్యకు కొత్త చిక్కులు వచ్చాయని చర్చ జరుగుతోంది. ది 100 లీగ్ వేలంలో అబ్రార్ అహ్మద్ ను కావ్య మారన్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో 2.34 కోట్లకు కావ్య కొనుగోలు చేశారు. వేలంలోకి అబ్రార్ అహ్మద్ రావడంతో ఎగబడి మరీ కొనుగోలు చేశారు కావ్య. ది 100 లీగ్ లో సన్ రైజర్స్ లీడ్స్ జట్టును నడిపిస్తున్నారు కావ్య. అయితే అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ గ్రూప్ నుంచి వదిలేస్తేనే తాము ఆడతామని ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కండిషన్ పెట్టినట్లు కథనాలు వస్తున్నాయి. లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున వచ్చే సీజన్ లో ఆడబోమని వెల్లడించారని అంటున్నారు. ఇదే బాటలో మరికొంతమంది ఇండియన్ ప్లేయర్లు నడిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న విదేశీ ప్లేయర్లు, ముఖ్యంగా ట్రావిస్ హెడ్ లాంటి వారు మాత్రం గప్చుప్ గా ఉన్నట్లు సమాచారం. కేవలం ఇండియన్ ప్లేయర్లు మాత్రమే తిరుగుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కావ్య తల పట్టుకున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంపై బీసీసీఐ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ది 100 వంటి విదేశీ లీగ్స్ లో పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేస్తే తామేమీ చేయలేమని చేతులు దులుపుకుంది. కానీ ఐపీఎల్ లో మాత్రం పాకిస్తాన్ ఆటగాళ్లపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీంతో కావ్యకు బీసీసీఐ నుంచి క్లీన్ చిట్ వచ్చినా వివాదం మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారి రాబోయే ఐపీఎల్ 2026 పై కూడా ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.